కొట్టుకోవచ్చు. అంత గొప్ప ఆయుధ డీల్ ఇప్పుడు SC-57 డీల్ కుదరబోతుంది మనకి. రైట్. ఇక అలస్కాలో ఆగస్టు 15న ట్రంప్ అండ్ పుతిన్ కీలక భేటీ జరగబోతోంది. సో ఈ భేటీలో ఒక డీల్ కుదిరితే అది నాటో దేశాలకి, జెలెన్స్కీకి, అంటే వాళ్ళిద్దరిని కూడా బకరా చేసినట్టుగానే అనుకోవాలా? ఎందుకు ట్రంప్ ఉక్రెయిన్ను రష్యాకి ఇచ్చేయాలని అనుకుంటూ ఉన్నాడు? దీనివల్ల భారత్పై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కి, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఆగస్టు 15వ తారీఖున అలస్కా, అమెరికా భూభాగమైన అలస్కాలో మీటింగ్ జరగబోతుంది. అది ఆర్కిటిక్ ధ్రువానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ చక్కగా అలస్కా క్యాపిటల్లో వాళ్ళు మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ వైపే ప్రపంచమంతా దృష్టి పెడుతుంది. ఎందుకు? ఈ మీటింగ్లో పుతిన్కి ట్రంప్కి డీల్ కుదరవచ్చు. ఏ డీలు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే పుతిన్ కొన్ని కోరికలు కోరుతున్నాడు. అదేంటి? ఇప్పటివరకే రష్యా ఆక్యుపై చేసుకున్న లుహాన్స్క్, డొనెట్స్ అనే ప్రావిన్సుల్ని, క్రిమియాల్ని నాకు వదిలేయాలి. 3 గుర్తుపెట్టుకోవాలి. లుహాన్స్క్, డొనెట్స్, అదేవిధంగా క్రిమియా ప్రావిన్సులు నాకు వదిలేస్తే నేను యుద్ధాన్ని ఆపుతాను. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ట్రంప్ ఓకే అనకపోతే పుతిన్ యుద్ధాన్ని ఆపను అని చెప్పేస్తున్నాడు. అందుకే ట్రంప్ తన ప్రతినిధిని రష్యా పంపి పుతిన్కి నేను ఓకే అని కొన్ని అభయాలు ఇచ్చిన తర్వాతే పుతిన్ ట్రంప్ను కలవడానికి, అది అమెరికా భూభాగమైన అలస్కాలో కలవడానికి ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు అందుకనే జెలెన్స్కీ ఏమంటున్నాడు? నా ఉక్రెయిన్, నా దేశాన్ని విభజించి ఇటు అమెరికాకి ఇస్తే నేను ఒప్పుకోను అంటున్నాడు. కానీ ఆయన పట్టించుకునేది ఎవరు? పట్టించుకోరు. అసలు ఆయన సమావేశానికే ఆహ్వానించలేదు ఇప్పటివరకు. లాస్ట్గా రోజు రమ్మంటారో లేదో కూడా తెలియదు. అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడిని పట్టించుకోరు. ఎందుకు? ఉక్రెయిన్ అధ్యక్షుడు బకరా అయిపోయాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడే అన్నాడు వైట్ హౌస్లో, వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు తిట్టుకున్నప్పుడు ఏమని, అసలు నువ్వు యుద్ధాన్నే ప్రారంభించకూడదు, నువ్వెంత రష్యా ముందు నేను హెల్ప్ చేయకపోతే, ఇప్పుడు నేను హెల్ప్ చేయను, నువ్వు రష్యా ఇప్పుడు దాకా ఆక్యుపై చేసింది రష్యాకి ఇచ్చేయి, లేకపోతే నువ్వు 3వ ప్రపంచ యుద్ధానికి కారకుడు అవుతావని జెలెన్స్కీ నెత్తి మీద పెట్టి తిట్టాడు. ఇప్పుడు అదే ట్రంప్ ఇప్పుడు పుతిన్ని సాటిస్ఫై చేయకుండా, ఉక్రెయిన్ భూభాగాలు ఇవ్వకుండా ఆయన యుద్ధం మానడనే విషయం ట్రంప్కి తెలుసు. అందుకని ట్రంప్ ఈ లుహాన్స్కు, డొనెట్స్కు, క్రిమియా అనే ప్రావిన్సులు, ఉక్రెయిన్ భూభాగాన్ని కొన్ని తీసి రష్యాకి ఇచ్చేస్తాడు. రష్యా ఆక్యుపేషన్లో ఉంది ఇప్పుడు అది. ఓకేనండి. ఇది ఇచ్చేస్తే రష్యా యుద్ధాన్ని మానేస్తుంది. ఈ మానడం వల్ల ట్రంప్కి వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ యుద్ధాన్ని నేను ఆపాను, 3వ ప్రపంచ యుద్ధాన్ని నేను ఆపాను అని గొప్పలు చెప్పుకుంటాడు ఆయన. ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. అందుకే వచ్చిన 24 గంటలు ఆపుతానన్నాడు, ఇన్ని రోజులు పట్టింది. ఈ యుద్ధాన్ని ఆపితే అమెరికాకు వచ్చే ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి? ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపితే, ఉక్రెయిన్కి అమెరికా సహాయం ఆపితే, నాటో దేశాలు, ఇప్పుడు రష్యా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది రష్యా అమెరికాల మధ్య సత్సంబంధాలు వస్తే పుతిన్ నాటో దేశాల మీద కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. అక్కడ ఉన్న అమెరికా శక్తిని ఇటు చైనా వైపు దృష్టి మరల్చవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు రష్యా అనేది ప్రపంచంలో అతిపెద్ద విప్లవం కాదండి. అమెరికాని ఎదిరించలేదు, అమెరికా ఆధిపత్యాన్ని పడగొట్టలేదు. కానీ రైజింగ్ కమ్యూనిస్టు చైనా అమెరికా ఆధిపత్యాన్ని పడగొట్టగలదు. అందుకే ట్రంప్ చాలా తెలివిగా పుతిన్తో సత్సంబంధాలు పెట్టుకుని, ఆ చచ్చిన పొమ్మన అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అక్కడే పెట్టి తన శక్తిని ఇటు చైనా వైపు మరలుస్తున్నాడు. అందుకనే యూరోప్లో అమెరికా యొక్క గొప్ప విషయాల్ని, ఈ సమస్యలను పరిష్కరించి ఆ శక్తిని ఇటు యాంటీ చైనా పసిఫిక్ మహాసముద్రం వైపు తీసుకెళ్తున్నాడు. ఇది చాలా పెద్ద విషయం. ఇక్కడే ఇండియా ప్రయోజనాలు ఉన్నాయి, చైనా ప్రయోజనాలకి నష్టం ఉంది. ఇలా పుతిన్ను ట్రంప్ మధ్య, అంటే రష్యా అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడితే, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవచ్చు. అప్పుడు అమెరికా అబ్జెక్ట్ చేయడానికి ఉండదు, ఆంక్షలు ఉండవు. అది ఒక అద్భుతమైన ప్రయోజనం, వెంటనే ఇమీడియట్గా ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఈ అమెరికా తన యొక్క యూరోప్లో ఉన్న శక్తిని ఇటు చైనా మీదకి పసిఫిక్ మహాసముద్రానికి తీసుకెళ్తే చైనా అణగదొక్కబడద్ది. చైనా అక్కడ దృష్టి పెడితే మన ఇండియా బోర్డర్ ప్రాబ్లం ఉండదు. చైనా మన వైపు రావాల్సిందే, లేదా దూరంగా ఉంటుంది. దీనివల్ల చైనా పీడ మనకు వదిలిద్ది. చైనా అమెరికాల మధ్య గొడవలు మొదలవుతే, అంటే మొదలవ్వాలని కాదు, ఏమన్నా అస్థిరత వస్తే చైనా వైపు అమెరికా కంపెనీ ఇండియా వైపు రావాలి. ఇండియా ఆల్టర్నేటివ్. సో ఈ విధంగా ఇండియా శత్రువు చైనాకి అణగదొక్కపడితే ఇండియా మిత్రుడు పుతిన్ సహాయం చేయవచ్చినట్టు అవుద్ది. సో రష్యా నుంచి ఆయిల్ వస్తుంది, మినరల్స్ వస్తాయి, ఫెర్టిలైజర్స్ వస్తాయి, కెమికల్స్ వస్తాయి. అమెరికా మన మీద ఆంక్షలు ఉండవు, కారణం ఉండదు. ఇప్పుడు రష్యా నుంచి ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తే రష్యా ఆయిల్ కొనుక్కోవచ్చు.
చైనా మన శత్రువు మీద అమెరికా అంతా ఫోకస్ చేస్తాయి. చూసారా ఎంత ప్రయోజనం ఉంది అంటే. అందుకనే అలస్కా మీటింగ్లో పుతిన్కి అమెరికాకి మధ్య సయోధ్య కుదిరితే అది భారత్కి యాడెడ్ అడ్వాంటేజ్, డబుల్ అడ్వాంటేజ్ అనమాట. సో అందుకనే ఇండియా శుభాకాంక్షలు తెలిపింది. ఇండియన్ ప్రధాని కూడా, భారత ప్రధాని మోడీ జెల్నిస్కీకి ఫోన్ చేసి పుతిన్కి ఫోన్ చేసి పరిష్కరించుకోండి అని చెప్తున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి. కానీ చైనాకి గుబులు, రష్యాకి మంచిది, అమెరికాకి మంచిది, ప్రపంచానికి మంచిది, భారతదేశానికి చాలా మంచిది ఈ అలస్కా సమ్మిట్. ఇది నిజంగా ఇది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒకటి తెలుసు, బ్యాక్ డోర్ డిప్లొమసీ అంటారనమాట. మరి ఒక దేశాల ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుకోబోయే ముందే అక్కడ ఆల్రెడీ పరిష్కారం అయిపోయి వాళ్ళు ఫార్మల్గా మీటే సంతకాలు పెట్టడానికి వెళ్తారు. ఇప్పుడు ట్రంప్ నుంచి ప్రతినిధి పుతిన్ కలవడం, వైట్ హౌస్ ఇప్పుడు మాస్కోలో కలిసి ఆల్రెడీ ముందే కమ్యూనికేషన్ అయిపోయింది. యుద్ధాన్ని ఎలా పరిష్కరించాలి మొత్తం అంతా సెటప్ అయిన తర్వాత ఇద్దరు అధ్యక్షులు అక్కడికి వెళ్ళి మొత్తం చేయరు. దాన్ని బ్యాక్ డోర్ డిప్లొమసీ అంటే పుతిన్కి ట్రంప్కి డీల్ అయిపోతుంది, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది, ఉక్రెయిన్ టెరిటరీని అక్కడ తీసుకెళ్తారు. జెల్నిస్కీ బకరా, మిగిలిన నాటో దేశాలు కూడా బకరాలు అయిపోయినాయి. మిగిలిన వైట్ దేశాలైన ఈ బ్రిటన్, ఈ ఫ్రాన్స్లు, యూరోప్ దేశాలు కూడా బకరాయ్యాయి. ఎందుకంటే అవి పెద్దగా దాని మీద ఉపయోగం లేదు అమెరికాకి. చైనాని అడ్డుకుంటేనే అమెరికాకు ఉపయోగం, అమెరికా ఉంటుంది. కాబట్టి దృష్టి అంతా చైనా, యాంటీ చైనాకి తీసుకెళ్తున్నాడు. రష్యాకి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇది ఇండియాకి చాలా మంచిది. రష్యా ఇండియా మిత్రుడు సహాయం చేసిన వాళ్ళు అవుతాం, ఇండియా శత్రువు అణగదొక్కబడతాడు. కాబట్టి ఇండియా మనం ప్రశాంతంగా కూర్చుంటే అయిపోతుంది. ఎంత అద్భుతమైన మీటింగు అలస్కాలో జరగబోతుంది. ఇండియాకు అద్భుతమైన ప్రయోజనం. అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అందరూ మౌనం అంటారండి. ఇలాంటి విషయాల్లో ఆవేశంతో రెచ్చిపోదు ఇండియా దౌత్య విధానం వేరుంటుంది. మోడీ దాన్ని ఆకలింపు చేసుకుని ప్రశాంతంగా ఓపిక్గా చూస్తూ ఉంటే ప్రపంచంలో అయ్యే సెట్ అవుతాయి. మనం ఆవేశపడి మాట్లాడకూడదు, చాలా కూల్గా వ్యవహరించాలి. ఇది వండర్ఫుల్ డిప్లొమసీ చేస్తుంది ఇండియా. పేషెంట్, చాలా ఓపిక్గా దౌత్యం చేయాలి. దౌత్యం అంటేనే ఓపిక, దౌత్యం అంటే ఇంకొక పర్యాయపదం ఓపిక. అది ఇండియాకి మనం జాగ్రత్తగా చేస్తున్నాం. ఇట్స్ వెల్ అండ్ గుడ్.